బైబిల్ గ్రంథమున్న వారు లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించిందనని అనెను. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలనెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. మీకు విడుదల సమీపించి ఉంది. హల్లెలూయా. ఏ బంధకములతో, ఏ సమస్యలతో, ఏ పరిస్థితుల్లో మీరున్నారో వాటన్నిటిలో నుండి విడుదలనిచ్చేవాడు ఆయనే. నా ప్రియ సోదర సోదరి, దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలను స్వతహా తానే మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చుట్టూన్న సమూహముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాకడను గురించి, రాకడ సమయంలో ఏం జరుగుతుందో, ఆ రాకడలో ఏ రీతిగా ఉంటుందో అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే అపోస్తలుడైన యోహాను మరి ఆయన దేవుని యొక్క గొర్రెపిల్ల ముద్రలను తెరవడం చూస్తున్నాడు. 7 ముద్రలను. ఇది మరి దానియేలు గ్రంథములో కూడా లిఖింపబడింది. శ్రమలను గూర్చి, కలుగబో వేదనను గూర్చి దానియేలు గ్రంథమందు కూడా దేవుడు ముందుగానే దానియేలుకు కనపరిచాడు. అంత్యక్రీస్తు రావడము, నాశనం అవడము, మరి యుద్ధములు, యుద్ధ సమాచారాలు, కరువులు, వేదనలు, దుఃఖము, ఇవన్నీ కూడా జరుగుతాయని దేవుడు ముందుగానే ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడాడు. దానియేలుకు దేవుడు కనపరిచాడు. ఈ యొక్క అధ్యాయంలో కూడా 21వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన రాకడను గురించి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? జనం మీదికి జనమును, రాజ్యముల మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపము కలుగును, తెగులును, కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పతములను, గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరుగుక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నా నామం నిమిత్తము మిమ్మల్ని రాజుల వద్దకు అధిపతులకు తీసుకొని పోతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసయ్య రాకడకు ముందు జరిగే సూచనలను మనతో చెప్తూ ఉంటున్నాడు. జనముల మీదికి జనములు లేస్తారు, రాజ్యముల మీదికి రాజ్యములు లేస్తాయి. అవును, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. యుద్ధమును గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం వింటూ ఉన్నాం. మరి ఎన్ని రకాలుగా మనుషులు భయాక్రాంతులుగా ఉన్నారో మనం చూస్తూ ఉంటున్నాం. భారతదేశానికి పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైందన్నాం. ఇప్పుడు ఇరాన్ మరి ఇజ్రాయెల్ మీద యుద్ధము, దానికి సపోర్టుగా అమెరికా, ఈ రీతిగా దేశాలు ఒకటికొకటి జనములు, యుద్ధ సమాచారాలు మనం వింటూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ భూమి మీద జరగవలసినవే. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఆకాశంలో వింతైన సూచనలు మనం చూడబోతూ ఉంటున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచెదరు. నాశనము సమీపమైనదని తెలుసుకొనుడి అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ప్రజల మీద కోపమును వచ్చును. అనేకులు కత్తివాత చేత కూలుదురు. నా ప్రియమైన వాళ్ళారా, సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోషములన కలవపడిన జనములు సమకలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. లోకం మీదికి రాబోచిన వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు
ధైర్యము చెడి కూలుదురు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనుషులలో ఎంత మాత్రము ధైర్యం అనేది ఉండదు. ధైర్యము చెడి కూలిపోతారంట. వారు ధైర్యముగా నిలబడలేని స్థితి. యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఏ రీతిగా ఉందని మరి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆ దినములలో గర్భిణీలకు పాలించు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది కలుగుతుందని దేవుని వాక్యంలో మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనము ధైర్యము చెడకుండా, కూలకుండా, భయము కలగకుండా దేవుని బిడ్డలైన మనము దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మనుష్య కుమారుడు, ఆయన మొదట గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రెండవ రాకడలో యూదా గోత్రపు సింహముగా మన మధ్యలోకి రాబోతుంటున్నాడు. కాబట్టే దేవుని బిడ్డలైన మనము, క్రీస్తును అంగీకరించిన మనము, ఆ యూదా గోత్రపు సింహం వచ్చినప్పుడు ఆ యొక్క తీర్పును ఎదుర్కోవడానికి మనము భయపడకుండా, మనము ధైర్యము కలిగిన వారిగా, ఆయన అంటున్నాడు, మీరు ధైర్యము తెచ్చుకొని, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము కాబట్టే, క్రీస్తును కలిగిన వారు కాబట్టే మనము ఈ లోకములో జరిగే శ్రమలకు కానీ, ఈ లోకములో జరిగే ఇబ్బందులకు కానీ, ఈ లోకములో కలిగే అవమానాలకు కానీ, ఈ లోకములో ఏది జరుగుతుందో ఆయన రాకడకు ముందు దాని గురించి మనం చింతించకుండా, మనము ధైర్యము చెడకుండా ధైర్యము తెచ్చుకొని మన తలను పైకెత్తుకోవాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ లోక శ్రమల్లో నుండి దేవుడు మనకు విడుదలనిచ్చే దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచి ఉన్నారో ఆ బిడ్డలకు విడుదల. ఈ లోకము నుండి, లోక శ్రమల్లో నుండి, బలహీనతల నుండి, వ్యాధుల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, వేదనల నుండి, ప్రతి విధమైన అపవిత్రత నుండి దేవుడు విడుదలనిచ్చి మనందరినీ ఆయన తనతో పాటు మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళబోతుంటున్నాను. హల్లెలూయా. అందుకే సెట్టన్నాడు, మీకు విడుదల సమీపించుచున్నదనెను. ఎప్పుడైతే ఆర్భాటముతోను మహామహిమతోను మేఘారుడై ఆయన వచ్చినప్పుడు మనము చూస్తామో మనకు విడుదల వచ్చిందనే మనము తెలుసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతకాలం మనం బతకబోతుంటున్నాం? కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో మనము దేవుని నామం నిమిత్తము మనుషులందరి చేత ద్వేషింపబడిన వారిగా మనం ఉంటాం. దేవుని మాటలను ప్రకటించి మనము క్రీస్తుని ఎరిగిన మనలను ఈ లోకము ద్వేషిస్తుంది. ఈ లోకం మనల్ని అసహించుకుంటుంది.
కొని యేసు వైపునకు చూడు. నిన్ను విడిపించువాడు, నిన్ను రక్షించువాడు, నిన్ను లేవనెత్తువాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను ఆదరించువాడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఈ 21వ అధ్యాయం ఆది నుంచి అంతవరకు మనం చదివినట్టయితే దేవుని యొక్క రాకడను గురించి మనం తెలుసుకోవచ్చు. క్రీస్తు రాబోతుంటున్నాడు. క్రీస్తు రాబోతుంటున్నాడు. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మన విడుదల కొరకు మనం సిద్ధపరచుకుందాం. మనల్ని విడిపించేవాడు వస్తున్నాడు, రక్షించేవాడు వస్తున్నాడు అని ధైర్యం కలిగి మనమందరూ కూడా ఆయన వైపు చూసేవారిగా మనం ఉందాం. ఏ నామమందు రక్షణ లేదు, యేసు నామము తప్ప. అన్ని నామముల కన్నా పైనామైన ఆయన నామాన్ని మనం గణపరిచి ఆరాధించే బిడ్డలుగా మనమందరం ఉందాం. దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం. నైనా లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం ప్రకారం మీరు మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రభువా, మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలనెత్తుకొని మీ విడుదల సమీపించుచున్నది. అవునయ్యా, ఈ లోకంలో మేమందరము కూడా ఈ లోకంలో మేము బంధింపబడి ఉన్నాం నైనా. ఎన్నో శ్రమలు, దుఃఖము, వేదన, బలహీనతలు, వ్యాధులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధన, వీటిని జయించలేక మేము బంధింపబడి ఉంటుండగా అయ్యా, నిన్ను నమ్మిన వారికి నువ్వు విడుదలను సమీపించిందని నువ్వు చెప్పుచున్నావు. మాకు విడుదలను దయచేసి నైనా మమ్మల్ని లేవనెత్తమని అడుగుతుంటున్నాం. మీరు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను చేసి నైనా ఇదిగో తండ్రి ఉదయ కాలమున ప్రతి బిడ్డను నైనా మీరు దర్శించబోతున్నందుకు మీకు వందనాలు. ఏ బంధకముతో ఉంటున్నారో, ఏ బలహీనతతో ఉంటున్నారో, ఏ వ్యాధితో ఉంటున్నారో, ఏ సమస్యతో ఉంటున్నారో నైనా, ఎక్కడైతే నలిగిపోయి ఉంటున్నారో, ఎక్కడైతే కృంగి ఉంటున్నారో, ఎక్కడైతే అవమానపరచబడి తలదించుకొని ఉంటున్నారో అక్కడే వారిని మీరు లేవనెత్తి విడుదలను వారికి దయచేయమని ఉదయకాలం అడుగుతుంటున్నాను. ప్రభువా, ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించమని, పరిశుద్ధాత్మదేవుడా ప్రతి బిడ్డను వాక్యము ద్వారా బలపరచమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్.